అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నను చర్చించబోతున్నాం. సర్జరీ తర్వాత పెరుగు అన్నం తినడం బాగుంటుందా? పెరుగు అన్నం అనేది చాలామంది భారతీయుల ఇంట్లో రోజూ కనిపించే ఆహారం. ఇది పచ్చిగా తేలికగా జీర్ణమవుతుంది, అలాగే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అందిస్తుంది. అందుకే ఇది రికవరీ పీరియడ్లో చాలామంది తింటారు. కానీ నిజంగా సేఫ్ అనుకోవచ్చా? సర్జరీ తర్వాత ఏ ఆహారం తినాలో, ఏది వద్దు అని చాలా సందేహాలు ఉంటాయి. ఇది హీలింగ్ ప్రాసెస్ కి హానికరమవుతుందా? సర్జరీ తర్వాత కేవలం లిక్విడ్ డైట్కే పరిమితం అవ్వాలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం. పెరుగు అన్నంపై ప్రధానమైన సందేహం దానివల్ల జీర్ణ సమస్యలు రావచ్చనే విషయం. సర్జరీ వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పెరుగు అన్నం తినడం బాగుంటుందా అని అనుమానం కలుగుతుంది. కానీ పెరుగు అన్నం తేలికగా జీర్ణమవుతుంది. పెరుగు తయారీ ప్రక్రియలో లాక్టోజ్ విభజన జరుగుతుంది, ఇది శరీరానికి సులభంగా అవసరంగా మారుతుంది. అంతేకాకుండా అన్నం మంచి కార్బోహైడ్రేట్లను అందిస్తుంది, ఇది రికవరీ సమయంలో శక్తిని ఇస్తుంది. కానీ పెరుగు అన్నంలో కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. తప్పుగా తయారు చేస్తే లేదా స్టోర్ చేస్తే ఆహారం పాడవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అది రికవరీ సమయంలో అనవసర సమస్యలు తీసుకొస్తుంది. ఇక నిపుణుల మాట ఏమిటి? కొన్ని అధ్యయనాల్లో ప్రోబయాటిక్ రిచ్ డైట్, ఇందులో పెరుగు కూడా ఉంది, తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేట్లు తక్కువగా ఉన్నాయని, రికవరీ వేగంగా జరిగిందని తేలింది. మరో అధ్యయనం ప్రకారం పెరుగు అన్నం వాంతులు మరియు ఇతర జీర్ణ సమస్యలను తగ్గించగలదు. అయితే సర్జన్ లేదా డాక్టర్ చెప్పిన డైట్ రూల్స్ ను పాటించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు పెరుగు వంటి ఆహారాన్ని తినొద్దని సూచించవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం ముఖ్యమైనది, ప్రతిదానికి ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పెరుగు అన్నం సాధారణంగా సర్జరీ తర్వాత సేఫ్, ప్రొవైడెడ్ ఇది సరిగా తయారు చేసి నిల్వ చేస్తే. ఇది తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, రికవరీకి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఏ రిస్క్ అయినా ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ అనుభవాలు ఏమిటి? సర్జరీ తర్వాత పెరుగు అన్నం తిన్నారా? మీ కామెంట్స్ లో చెప్పండి. ఇంకో వీడియోలో మరిన్ని పోస్ట్ సర్జరీ న్యూట్రిషన్ టిప్స్ ని మీతో పంచుకుంటాను.